మన భారతదేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. అందులో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మన అందరి కోసం. ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మా, ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తన చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదము, అందరం ఒకటై గెలవాలి సమాజము. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదము, అందరి కోసం గది కోరు ప్రవాహము. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, గుళ్ళోకి వెళ్తే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి నీళ్లు తాగినా తప్పే. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. ఇలా ఎండలో కూర్చొని అందరు నీళ్ళు అడిగిపోతూ మొబైల్ పట్టుకోవచ్చు కదా. మేము బావిని అంత రాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా? నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి, లేదా నీలో ధైర్యం రావాలి. ఆడు పంచముడు, ఆడెలా బావిని ముట్టుకుంటాడు అంటే కింద జాతి వాడు. నీళ్లు కూడా కిందేగా ఉన్నాయి, నేల కూడా కిందేగా ఉంది. వాడు తక్కువ పొలమాడు. అయితే దాని తక్కువ వేస్తుందా? ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాస్తుంది? వాడు ఇదే ఊర్లో పుట్టాడు, ఇదే ఊర్లో పెరిగాడు, ఇదే మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిని పుట్టిన తిండిని నీ పిల్లలు తింటున్నారు. వాడు అంటారని వాడు. అంటరాని వాడైతే మరి వాడు నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు? వాడు పీల్చి వదిలేసిన గాలి నువ్వెందుకు పీలుస్తున్నావు? దిగొచ్చాడు అంబేద్కర్. ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో, కొని చదువుతాం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు పూజనం, గది అంటే అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర ఫలమై. భావితరాల బతుకులు వాసుల కొరకై, అనసపడిన వాళ్ళ కొరకు వెలుగై. నువ్వు చదువుతున్న